హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేవా? ఇట్లాంటి వీడియోస్ ఇంకా మరెన్నో మీ ముందుకైతే తీసుకురావాలని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 26 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ప్రాణమంతనేమో ఆడుంది, అట్టి కట్టి చెత్తంతా ఈడున్నది. అది ఎందుకు ఎందుకు నన్ను ఇట్లా దూరం చేస్తుందో నాకైతే అర్థమైతలేదు. 15 రోజులు ఎప్పుడు ఈ అసలు అక్కడికి ఓకు నా దగ్గరనే ఉండు అని అనేది. అసొంటిది ఫస్ట్ అక్కడ ఉండి రాపో, తర్వాత నా దగ్గర ఉందువు అని మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నాతోటి అవసరం అయిపోయిందా ఏంటి దానికి? నాకేమో పానమంతా అక్కడికే కొట్టుకోవట్టే. నా బిడ్డ స్కూలుకు వేయిందా లేదా? పొయ్యన్నత్త దగ్గరికి పొయ్యన్న అత్త అట్లా పోయి చూసన్నత్త. నన్ను అద్దు అని దూరం కొట్టినా కూడా నా పానమేమో ఆగదాయే. అమ్మా పోయేస్తా. ఇప్పుడు వస్తావే? తొందరనే వస్తా, సాయంత్రం వరకు పని ఉంది కదా చేసుకొని వస్తా. సరే పదండి. అసలు వాడు ఎవ్వడు వానితోటి ఊకే ఫోన్లల్లో మాట్లాడు. వానితోటి ఎటు పోతుంది? వానితోటి పోతున్నావా అంటే నేను వానితోటి ఎందుకు పోతా, అక్కడ దించుమంటా అని అంటుంది. అసలు ఈడు ఎవ్వడు గా మీదికుంటాడా ఏంది? ఊకే ఈనంగల్లే పోతాడు కదా. చూసుకనా ఈ దొంగ మండా గిట్లా మళ్ళా ఆయనను పట్టిందా ఏంది? అమ్మో రాములా, ఇప్పుడు ఉన్న పెద్ద పెంటనే అదైతాంది. ఆయనను చేసుకొనే ఇప్పుడు బాధపడతాంది. మళ్ళా ఎవన్నో పడతాంది. పైస కోసం పడతాందా లేకపోతే ఇది దేనికోసం పడతాందా? ఇప్పుడు వీడికి పెళ్ళి అయిందా అసలు? ఏమోతి అత్తమ్మా ఏమైందయ్యా? అంతగట్టిగా మొత్తుకోబడుతుంది. కాదు, నీ బిడ్డ ఎవరితోటి పోతాంది? ఎటు పోయింది? అయ్యో నాకు తెలియదు ఎవరితోటి పోయింది. వాడు అటు మీదికి ఉంటాడు. వాని బండి మీద సోకుల పడి పోతుంది. ఎటు పోతుంది? కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఇంట్లో చెప్పలేదా? నేను అదేందో సామాన్ తెత్తా అని పోతున్నా అని పోయింది. ఎప్పుడైనా సామాన్కి మేమే పోదుం కదా. ఇప్పుడు వాడెవడు వాని బండి మీద ఇది పోవడానికి ఇదేవతి? ఆగు, నేను ఫోన్ చేస్తావు. ఆడ బస్ కాడ ఇట్లా దించుమనవచ్చయ్యా. బస్సు కాడ దించుమనంటేనే గంత సోగ్గా రెడీ అయిపోతుందని బిడ్డ. ఆగు, దాని సంగతి చెప్తీయల్లా నేను. అందుకేనా నన్ను రాకమంటాంది. నువ్వు నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడకు, అర్థమైందా? ఆ బిడ్డేం అసొంటిది చేసేది కాదు. అసొంటిది చేసేది అయితే నిన్ను కాదని ఇంకోని పట్టుకొని పీకపోవునా? ఎందుకో నిన్ను ప్రేమించి నిన్నే కావాలని అది పెళ్లి చేసుకున్నది. మళ్ళా నువ్వేంది గంత తప్పుగా మాట్లాడతావు గదేనని పద్ధతి, మాట్లాడే పద్ధతి. అది ఎవరితోటి పోవుడు ఎందుకు? నేను ఉన్నా కదా. నాకు ఒక్క ఫోన్ చేస్తే దాన్ని తీసుకుపోయి నేను సామాన్ తీసుకొని అద్దును కదా. కానీ ఈ పంత చింతపడి ఎత్తే నేను ఇన్ని రోజులు ఊకున్నా గాని. హలో హలో, ఏమంతోటి పోతున్నవే? ఎటు పోతున్నవే? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమంతోటి పోతున్నావు అని అంటున్నావు. నేను పోయేది నువ్వు చూసినావా? చూసిండే, ఎర్రంగి వేసుకున్నోను మీ బండి మీద నువ్వు పోయినవా లేదా? నీకు గన్ని సోకులు ఏమిటికే? నువ్వు గాంతోటి పోవాల్సిన అవసరం ఏమున్నదే? నేను లేనా మొగుణ్ణి? నీకు సామాన్ కావాలి అనంటే నేను తీసుకుపోదునానే. నన్ను ఈడ బస్ స్టాండ్ లా దించిండు, నేను బస్ ఎక్కిన. అర్థమైతుందా? అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. బాగా రుబాబ్గా మాట్లాడుతున్నావు. ఓ అన్నాకి ఇక్కడ దించవా బస్ స్టాండ్ కాడ అంటే, సరే నేను కూడా అటే పోతున్నదా దించుతా అని అన్నాడు. నన్ను బస్ స్టాండ్ లో దించిండు. వాడు అటు పోయిండు, నేను ఇటు పోతున్నా. ఏందో అవునా? అట్లనా? అయితే మరి నాకు ఫోన్ చేస్తే నేను దించపోదునా? నిన్ను 15 రోజుల దాకా డిస్టర్బ్ చెయ్య అని చెప్పినా కదా. ఏ టైం కత్తావు చెప్పు? సామాన్ తీసుకున్నాక ఇంకా వేరే పని ఉన్నాయి, బట్టలు తీసుకోవాలి. తీసుకున్నాక అత్తా. నువ్వు జల్దిరా, సామాన్ తీసుకొని రా. బట్టలకు రేపు పోదాం గాని నువ్వైతే సామాన్ తీసుకొని రా. ఉండు,
ఏం ఫోన్ చేసి కొడతావు? దానికి ఎంత బలుపచ్చింది. నా దగ్గర ఇప్పుడు జాబ్ పోయినందుకు, నా దగ్గర పైసలు లేనందుకు అది నన్ను కుక్క కంటే అటీనం చూస్తుంది. ఎవరైనా చూస్తారు తియ్యి. ఓ బాగానే సంపాదించి పెట్టినవు ముల్లె అని ఇక నిన్ను బంగారం లెక్క చూస్తుంది. నీ వయసు ఎంత, దాని వయసు ఎంత? దాని బతుకును నాశనం చేసినావు నువ్వు. దాని బతుకును ఎటుగాకుండా చేసినావు నువ్వు. నువ్వు కూడా గదే మాదిరిగా మాట్లాడతావు. దానికి పెట్టలేదా? నేను ఉన్నప్పుడు లచ్చలు లచ్చలు తీసుకొచ్చి పెట్టిన లచ్చలన్నీ ఏం చేసింది? దాని బొంద మీద పెట్టుకుంది తీ. ఇప్పుడు ఇవన్నీ తింటాయి, తాగేటి ఎక్కడ చేస్తానయి? మంచిది, అది ఏ టైం కత్తదో రాని. ఇవాళ దాని సంగతి చూస్తా నేను. బా ఈ ముండ కూడా లంగది. అసలు ఈ మధ్యలో ఫోన్లు మాట్లాడు బాగా అవుతుంది. మరి ఎవరితోటి మాట్లాడుతుంది ఏంది అనేది కొంచెం కూడా నాకు తెలుస్తలేదు. పూసుకరా ఇది వానితోటి గిట్లా ఏదన్నా సంబంధం పెట్టుకుంటది. ఇది అసొంటిదేనాయే. నాతోటి పెట్టుకొని నాతోటి వండి పోరి అన్నది కదా. కానీ నా బతుకును అంగడిపాలి చేసింది. ఇప్పుడు అట్లా కూడా ఇంకోటితోటి పెట్టుకుంటుందా? అయినా మొగుడు ఉండంగా ఇంకోతో ఎందుకు పెట్టుకోవాలి? దానికి ఏం అవసరం? అది రాని దాన్ని ఈ పంత వలుగుతుంది. మంచిగా పని చేసుకొని బతుకు, సరేనా? థ్యాంక్స్ నర్సక్క, నాకు ఇచ్చినందుకు. ఇప్పుడు నువ్వు ఇయ్యకపోతే నా పరిస్థితి ఘోరం ఉండు. బిడ్డ నువ్వు మంచిగా సంపాదించినాక నాకెప్పుడన్నా అవసరం ఉంటే నువ్వు ఇయ్యవా? ఇచ్చుడే నర్సక్క. మనము బతుకున్న రోజులు ఒకలకొగలము సహాయం చేసుకునుడే. పోంగేమన్నా వంట పోతాన్నమా? ఇక బంటి ఉన్ను టిల్లుకు పైసలున్నాయట. నా కొడుకే గీసరిల్లుడు. అమ్మ ఎట్లా 20,000 కట్టుడు కదా ఇప్పుడు. ఎట్లా అనంటే నిన్న వచ్చి అడిగినా కదా నిన్న. ఏమో మరి నువ్వు నర్సన్నని అడుగుతానంటివి, ఇత్తవో ఇయ్యవో అని నమ్మకం లేకుండే. ఇక కమ్మలన్న పెడదాం అన్నట్టు అనుకున్నా. అయితే నా దగ్గర ఎప్పుడు ఉండయి. మా అంటే ఉంటే 2,000 3,000 ఉంటాయి కానీ దాన్ని వేలు నా దగ్గర ఎందుకుంటే ఆయన దగ్గరనే ఉంటాయి, మా నర్సయ్య దగ్గర. మరి నేను పోయి కట్టేస్తా వాళ్ళతోటి, సరేనా? సరే బిడ్డ, కట్టినాక ఇక మళ్ళా ఫస్ట్ నుండా డ్యూటీ ఎక్కుడు. అవునమ్మా. సరే కట్టిరాపు. సరే. ఒకప్పుడు లక్షలు మా చేతుల ఉండేటివి. నా భర్త మంచిగా సంపాదించినప్పుడు, మేము మంచిగా ఉన్నప్పుడు నా భర్త జీతం తెచ్చి ఇంట్లోనే పెట్టేటోడు. అప్పుడే మమ్మల్ని నలుగురు అప్పులు అడుక్కుందరు మమ్మల్ని. అసొంటిది మా పరిస్థితి ఇప్పుడు ఒకల్ని అడుక్కోవడానికి వచ్చే నర్సక్క. అయితే అందరి బతుకు ఎప్పుడు ఒకలాగానే ఉండదు. ఒక్కొక్కసారి ఇట్లా అత్తు ఉంటాయి. మనము అన్నిటికీ బలంగా ఉండాలి, అన్నిటికీ తట్టుకోవాలి. అప్పుడే కదా దేవుడు పరీక్షలు ఎందుకు పెడతారు అనుకుంటాను. ఇది మరి ఇళ్ళకి నెగ్గు కత్తదా రాదా అని పెడతది. అయితే ఇప్పుడు ఇచ్చిన రేపు పని చేసుకుంటాడు, పని చేసినాక మళ్ళా కడతాడు. నీకెందుకే బాధ? నువ్వు బుకరంతా తినుకుంటా మంచిగుండక. మొగడున్నాడా? కట్టి శరీరం వీడుంటాంది, మనసంతా ఆడుంటాంది. ఈ రాజుకు ఆమెంటనే పానం తెలుసా? అంతకు ముందు నేనంత పానం ఉండేదని ఇప్పుడు నా మీద ఇంట్రెస్ట్ అనేది వేంది నర్సక్క. పొయ్యి నా రెండో పెళ్ళామే నాకు దేవత అన్నట్టు చూస్తుండు. ఎప్పుడు బీరిపోవుడు. ఏంది అనంటే ఏం లేదనుడు. ఊకే దాని ఇంటికాడికి పోయి అచ్చుడు. అదేమో అద్దు పో అని అదనుడు. ఎందుకు అద్దంటాందే? మరేమన్నా పట్టిందా? ఏమో ముచ్చట తెలిసింది మరి. గా శ్రీధర్ గారు లేడా ఆడట, ఊకే దీని ఇంట్లోకి అత్తాడట కదా. నాకు మొన్న రాంబాయ్ అక్క అన్నది. అవునా? ఎన్ని రోజులు తాగుతుంది నర్సక్క? ఏదైనా బయట పడక తప్పుతుందా? బయట పడ్డ రోజు ఉంటది దాని భాగవతం. అమ్మో అది ఎంత డేంజర్దే. ఎంత తెగబడ్డది. తెగబడ్డ ఆడోళ్ళు ఏం చేస్తారు? ఒకడు కాకపోతే ఒక్కడు. ఇప్పుడు నా మొగనికి జాబాయే, పైస ఎన్ని ఉండొస్తుంది రాదాయే. దానికి పైస కావాలంటే ఇంకోని పట్టాలాయే. గట్లా పాడదాను రోగం మర్చిపోతారే. రోగాలతో వాళ్ళకు అవసరం లేదు, పైసలతోటి వాళ్ళకు పని. అంతేగాని అయితే దాని గురించి మనకెందుకు? ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా నా మొగుడు. నా మొగునికి ఇంకా అనుభవం కావాలి. నా కాళ్ళ మీద పడే రోజు రావాలి. ఆ రోజు కోసమే ఎదురుగుతానా నేను. అయితే లత తిన్నవా లేదా? పికంతి ముచ్చట పాడదాను. తిన్నడా మరి? తిన్నడేటో వీకెండ్ ఏటు పోతాడు? ఇలా రాత్రి డ్యూటీ ఎత్తారట. ఇక దాని దగ్గరికి పోవచ్చు. అరే రారా టిల్లు పోదాం. ఆగుర్రి తింటాండు నా కరబూజా. ఇంకా తినలేదా? తింటాండు. ఆగరాదు బంటయ్యా. మీరు తిన్నరా లేదా? తినే బయలుదేరుతాను. అట్టిగా 20,000 కట్టబడితిమి. అట్టిగా ఎందుకు? మళ్ళా మనకు జీతం రాదా? వాళ్ళే పనిత్తరాయే. అయితే ఏం కూర వండిందోయ్? అమ్మ కుంటి కూర తొక్కు నూరింది. తినయ్యా, తిన్నవా? తిన్నా
అసలు లేవంటీరు కదా, మరి ఎవరిచ్చిర్రు? మా అమ్మ గా నరసవ్వను అడిగింది, ఇక నరసవ్వ ఇచ్చింది. బిడ్డలారా, అప్పుడు ఎట్లుండుంటరి? మీ అయ్య దగ్గర మీ అమ్మ దగ్గరనే వచ్చి అందరూ అప్పులు తీసుకుపోతుండే అప్పుడు. ఇప్పుడు మీ బతికే ఒకరిని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నల్లి కుట్లది ఏవట్టి దాని సావు దానికి సావత్తలేదు, మంచి మంచోళ్ళకి సావత్తాంది అని. ఎప్పుడో భగవంతుడు పిలిచినప్పుడు పోతది. ఏం పోయేటట్టున్నది? పోయేస్తానే అమ్మా. ఓ నా కరబూజో, నా బంగారు కొండ, దేవునికి మంచిగా మొక్కిన వాలేదా? ఇక ఈ జాబు పర్మినెంట్ కావాలని మొక్కిన తీయే అమ్మా. అచ్చేడు లగ్గం చేసుడే ఈ జాబుల నువ్వు ఎత్తే. ఇక నా లగ్గానికే వచ్చింది. ఊర్ని అవ్వ, నేను పోయేత్తనే ఒర్రకు. నాకేమన్నా తిను రాకలైతే పైసలు నాన్న 500 ఇచ్చిండు కదా. సరే సరే తింటాం వెళ్ళాం బిడ్డ, ఒర్రకే సరే గాని. కరబూజా అటు ఇటు పనికేదిగే పని చేసి ఇక మమ్మల్ని జాప్తాడు. చాలా సంతోషం. ఈరోజంతా మస్తు ఎంజాయ్ చేసినాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే సూపర్ ఉంది బంగారం. ఇంకా నాకు పెళ్లి కానట్టే, పిల్లలు ఉట్టనట్టే అనిపిస్తుంది తెలుసా, నీతోటి టైం స్పెండ్ చేస్తుంటే. అవును, అసలు నేను వాడిని పెళ్లి చేసుకోకపోతే అయిపో, వానికంటే ముందు నువ్వు పరిచయం అయిపోతే అయిపో బంగారం. మంచిగా నిన్ను పెళ్లి చేసుకుందును తెలుసా. ఎందుకు నేను అంత హ్యాండ్సమ్ ఉన్నానా? సూపర్ ఉన్నావు, నీకేంటి? నువ్వైతే ఏమన్నా అందంగా ఉంటావా తెలుసా, నీ అందానికే నేను బానిస అయిపోయినా. నీ భార్య చీ, చెత్త ముఖంది, దాని ముఖం పంది ముఖం ఉన్నట్టే ఉంటది. రాత్రి ఏడిపోయినవని లొల్లి, ఇక 4 మాటలు అన్నాక పొయ్యి మూసుకొని పన్నది. అవునా? ఫోన్ వస్తున్నట్టుంది. చెయ్యని ఆ దరిద్రునికి ఏం పుడుతుందో ఏమో, ఊకే ఫోన్ల మీద ఫోన్ చేస్తుండు. సరే లేవే, నైటు మళ్ళా కలుసుకుందాం గాని ఇప్పుడైతే ఈ దాగేసి ఆ సమోసా తిని వాన్నైతే పోయినాక ఎలగొట్టు ఇంటికాడ ఉంటే సరేనా? సరే, మనం కూడా వెళ్దాం, ఇక్కడ లేట్ అయిపోతాంది. సరే. ఈ టైం అయితాంది, ఇది ఇంకా అత్తలేదు. ఫోన్ చేస్తే కట్ చేసే చేస్తాంది. సామానుకు పోయినోళ్ళు 8 దాకా బయట ఉంటారా? అసలు ఇది ఏం చేస్తాంది? ఓ అత్తమ్మా, ఏంది ఇంతసేపు అయితాంది? వాళ్ళ దోస్తోళ్ళింటికి పోతా అని అన్నది. మరి దోస్తోళ్ళింటికి గిట్ట పోవచ్చయ్యా. ఏంటిది దోస్తు? దానికి ఎవరున్నారు దోస్తు? నాకు తెలియని దోస్తు ఎవరు పాడేర్రు? ఏమో ఇక ఫోన్ చేస్తా అంటే కడి చేస్తాంది. ఇంతసేపాయా అది రాకుండా ఉండడం? 8 అయితాంది, 8. ఏమో తియ్యి, మళ్ళా నువ్వు ఇప్పుడు అది వచ్చే వరకు ఈడ ఉండకు, పో. మళ్ళా వచ్చినాక లొల్లి. పొల్ల నీకు తెలియదు. 15 రోజులు అక్కడ ఉండుమని అన్న కదా, మళ్ళా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నిన్నెవరు రమ్మన్నారు అని మళ్ళా లొల్లి పెడతదయ్యా. సప్పుడేక ఆన్నే ఉండిపో, నీకు దండం పెడతా. మళ్ళత్తే లొల్లి. అది ఇవాళ ఎటువేయింది? అది అన్ని నాకు తెలియాలే. అది రాని ఏంటిది? దాన్ని నువ్వు ఎదిరించి అడిగితే అదే నిన్ను పొట్టు పొట్టు తిడుతుంది. అవసరం ఆ లొల్లి? పండుకోపోరా నాని. ఈ దొంగముండ ఖచ్చితంగా ఏదోటి ఎత్తాంది, లేకపోతే ఇది గింత టైం దాకా ఎందుకుంటది? నాకు అంతా పిసలెత్తాంది. ఓ రాజు, ఏందత్తమ్మా? వచ్చే వరకు నువ్వు ఉండకయ్యా, జరా ఓవయ్యా. అల్లా అత్తెలొల్లి కాదు, గింత టైం అయితాంది ఇంకా అత్తలేదని కొంచెమన్నా రంది నీకు లేదు? మరి నీ బిడ్డను నువ్వే కావాలని తోలిచ్చినవా ఏంది? ఏం మాట్లాడతానవు నువ్వు? నేను ఏ సొంట దాని లెక్క కనబడతానా? అప్పట్లా నువ్వు నా బిడ్డకు దగ్గరకు వచ్చినప్పుడే నేనేమన్నా అద్దు నీ పన్ను చూసుకో అని అన్ననా లేదా? ఇప్పుడు ఇంకోళ్ళతోటి పోతే నేనెందుకు పంపిస్తా? అసలు నువ్వు ఏం మాట్లాడతానవు? నువ్వు మనిషి తీరేనా ఏమన్నా మాట్లాడేది? మరి ఎందుకు నన్ను పో పో అని అంటున్నావు? అది రాని ఇయ్యాల ఏ టైం అయినా మంచిదే, దాన్ని ఇలా మందలిచ్చే పోతా నేను. అది ఏమనుకుంటుందో, నాతోటి ఉన్నది, నాతోటి పిల్లని అన్నది, నన్ను అద్దంటాంది. ఇప్పుడు నా జాబ్ పోవుడుతోటే ఎందుకు? కారణం ఏంది? మరి అది నన్ను అద్దన్నప్పుడు నా పైస ఎందుకు దానికి కావాలి? దాని దినాలకు పెట్టుకుంటా అని కావాలని అంటాంది. అబ్బో భలే ఉన్నావు అయితవాయే. పోరికి, నీకు పుట్టిన పోరికి పెట్టు. పోరికి అని మాట్లాడక చెప్తానా నా బిడ్డను పట్టుకొని? ఏమైందే? ఏం లేదు, ఇవరిదాకా ఎడవైనవే.
ఏడవైనవే ఇవ్వదాకా ఏమంతోటి పోయినవే? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఏడిపోతే నీకేంది, ఏడిపోయత్తే నీకేంది? అసలు అడగటానికి నీకేం హక్కున్నది? బాగా రుబాబిస్తానవు. అవునే, నేను రుబాబే ఇత్తా, అడగడానికి నీకేం హక్కున్నది అని అంటున్నావు కదా. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నేను నీ మొగున్నే కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా మొగుడు అని ప్రతిష్టాపించుకున్నావు కదా అందరికి తెలిసేటట్టు. ఇప్పుడు పొద్దుగాల పోయిన మనిషివి గివ్వర్ దాకా ఏడున్నావు, ఏం చేసినావు, నీ సామాన్ ఏది, నీ షాపింగ్ ఏది, నీ కథ ఏది? ఏయ్ బాడ్కోవ్, చెప్పందుకుందంతా నీకు నా గురించి ఏం అవసరం రా? నువ్వేమన్నా ఆస్తి సంపాదించి పెట్టినవా నాకు, లేకపోతే ఇల్లు కట్టించి పెట్టినవా? నీకు దమ్ము ఉంటే ఇల్లు కట్టించి నన్ను ఆ ఇంట్లోంచి మాట్లాడు. ఎటన్న పోతే నా ఇష్టం ఉన్న కాడికి పోతా అత్త. అడగటానికి నువ్వేమనివి? అడగటానికి నేనేమన్నా? అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నీకేమన్నా అయిందా? దయ్యం భూతం గిట్లేదన్నా పట్టిందా? మరి గింత క్రూరంగా ప్రవర్తిస్తానావు? బరాబర్ ప్రవర్తిస్తా. నువ్వు నాకేం పెట్టినోనివి నేను అడుగుతాన్నా చెప్పు. నాకు పిల్లకేం పెట్టినోనివి, నాకేం పెట్టినోనివి? అంటే ఇప్పుడు నీకు నీ పిల్లకి ఏం పెట్టలేదు, ఇన్ని రోజులు మీరు అట్టుగానే బతికిర్రు కదా. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి ఇంకోని పడతానావు మరి? నేను పట్టింది పన్నది నువ్వు దొరకబట్టి చూపిరా. అట్టిగా ఎందుకు మాటలు మాట్లాడతావు నువ్వు? నేను అదే అంటానా, ఆంతోటి పోయినవాట. నువ్వు ఆంతోటి పోయినప్పటి సుంది పిసలేపుకొని ఇంట్లోకి వెళ్ళి పోతలేడు. ఊకే నీకు ఫోన్లు కొట్టుడు, నన్ను తిట్టుడు ఇంట్లో. ఏం హక్కు ఉందని వచ్చినావు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? 15 రోజులు ఆడ దావమని చెప్పినాం కదా, మళ్ళా ఎందుకు వచ్చినావు? నాకు నీ మీద పానం కొట్టుకొని, పిల్ల మీద పానం కొట్టుకొని వచ్చిన. అక్కడ ఉన్నా కూడా నా మనసు నీ మీదకే గుంజుతుందని. ఓ నీ ముసల్మోకానికి ఇంకా నా మనసు గుంజుతుందంటన్నవా? నీ మనసు నీకు నన్ను అడిగే హక్కే లేదు. చక్కగా నా ఇంట్లోకి వీకు నేను దునియా విరుక్కుంటా, దునియా వేసుకుంటా. నీకు సంబంధమే లేదు. నీది వయసు అయిపోయింది, ముసలోన్ తీరు, ముసలోన్ లెక్క ఉండు. నేను పడుసుదాన్ని దునియా వేసుకుంటా. నన్ను అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు నీకు లేదు. నేనేం తప్పుడు పనులు ఎత్తలేను, అర్థమైతుందా? తప్పుడు పని చేసినప్పుడు అనుడు కాదు, దొరకబట్టి ఇది నువ్వే అని చూపియ్యి. పిచ్చి పిచ్చి నన్ను అంటే మాత్రం నేను ఊకోను. నడువు. ఎందుకే గట్ల మారిపోయినావు? నా మనసును గాయం చేస్తున్నావు. అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయినావు? బరాబరైతా, ఇంకా ఘోరంగా అయితా. నువ్వు ఎంత చెప్పనా నాకు ఆ భూమి అమ్మిపిచ్చి నా పోరు పేరు మీద అజ్జెత్తావో అప్పటిదాకా నేను ఇంతకంటే క్రూరంగా కూడా అయితా. నన్ను గెలుకకు, నువ్వు ఇట్లా తిట్లు పడకు, బాధపడకు, అంతే. పనికి ఎక్కుతానవా? ఎక్కు. ఇవాళ ఎక్కేదే నీ గురించి టెన్షన్ పెట్టుకొని నేను పనికి కూడా ఈ రోజు ఎక్కలేదు. వాళ్ళు ఏమంటారో? ఓ నిన్నెవరు రమ్మన్నడికి? ఓ పనికి ఎక్కి నెలకు జీతం పట్టుకొని రా. అప్పటి వరకు నువ్వు మా ఇంటి మొక్కై కూడా అచ్చుడు అవసరమే లేదు. గట్లెందుకంటానవే? నాకు సిగ్గు అనిపిస్తాంది. నీ ముసలోన్ని ఎట్లా చేసుకున్నావని అందరు అంటే నాకు సిగ్గు అనిపిస్తాంది. మరి చేసుకున్నప్పుడు నాతోటి ఉన్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు అనిపిస్తుందా నీకు? అవును. ఓ సరే పోతా. నువ్వు నన్ను దొరకబట్టి అప్పుడు మాట్లాడు అని అన్నావు కదా. నువ్వు అట్లా పనులు చెయ్యవని నాకు కూడా తెలుసు. నా మనసులా నమ్మకం ఉంది. నేనే ప్రాణమని బతుకుతున్నావని అనుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను అద్దు అన్న కాడికి వచ్చింది అని అంటే నా మనసు అస్సలకే ఒప్పుకుంటలేదు. అద్దు అని అనలే. నా బిడ్డకు నాకు ఏదన్నా ఒకటి చెయ్యి అని అంటానా. నెలకు పైసలు తీసుకొచ్చిడ పెట్టు అని అంటానా. 15 రోజులు ఆడు ఉన్నాక రా పోయిడికి. సరేలే. ఎందుకే అమ్మా వచ్చినాక నువ్వు మెడలు పట్టుకొని బయటకు నూకవా అని? ఏం చేసుడు పో, అది అత్తెలొల్లి పెడుతుంది పో అని అన్నా కూడా ఇంటలేడే బిడ్డ. దినాలి అయ్యా. కాదు, నువ్వు నాకు ఎప్పకపోతివి. అసలు ఎటు వేనవు, గైనతోటి ఎందుకు వేనవే? ఓ అమ్మా, ఆయన నన్ను మంచిగా చూసుకుంటుండు. ఇక నీకు ఇల్లనే అర్థం కావాలి. ఆయనకు గవర్నమెంట్ జాబు ఉన్నది. అర్థమైందా? ఇయ్యల్లా బయటకు పోదామని అన్నాడు. అందుకే ఆయనతోటి నేను పొయ్యి వచ్చింది. అంటే ఇద్దరు మళ్ళా ప్రేమించుకుంటుర్రా ఏంది? ప్రేమనో ఇక నువ్వు ఏదన్నా అనుకోవని. నీకు పెళ్ళైందా? పెళ్ళయింది. మళ్ళా పెళ్ళైన పట్టిన అవే జస్ట్ అవసరానికి వాడుకుండేనే అమ్మా. అదే బిడ్డ, మళ్ళా పాపం తలిగి పాడైతది. ఇప్పటికే ఇట్లా ఎత్తివి. వీడు నా మొగుడు, అందరికి చూడా పేరుకు మొగుడు. వీని దగ్గర నుండి పైసలు దొబ్బాలి, దొబ్బి దగ్గరికి పెట్టుకోవాలి, వీని దూరం కొట్టాలి. గదే నా టార్గెట్. గంతే. నాకేం అందం లేదా, సందం లేదా.
10 మంది అయినా కూడా పడతారు. వీన్ని దూరం పెట్టి పారేయాలి. ఆ పైసలు ఎంత తొందర ఎత్తే అంత తొందర. అందుకే వీన్ని ఇట్లా లొల్లి ఎత్తనన్నా ఆ భూమి అమ్మిపిచ్చి పైసలు పట్టుకొస్తానని నేను లొల్లి ఎత్తానా. ఈ ముచ్చట వానికి వెళ్తూకుంటాడే. ఊకోపోతే ఏం చేస్తాడే, ముసలోడు అయితాండు. ఇంకేం చేస్తాడు ఊకోపోతే. సరేతి బొచ్చడు పైసలు ఇస్తాండు. పోస్ట్ ఆఫీస్ లా జాబ్ చేస్తాడే అమ్మ. బొచ్చడు పైసలు ఇస్తాండు, మంచిగా చూసుకుంటుండు. మనకు పైస వచ్చింది ఒకటి లెక్క. అదే అది తప్పే. నువ్వు ఆగే, నీకు తెలియదు ఏందో. చూడుతోటే ఓరిస్తారు. అవ్వో ఈ దొంగ ముండా గిట్ల ప్లానింగ్ వేసిందా. ఇప్పుడు నేను ఏదన్నా కూడా నన్ను తిట్టి చంపేటట్టున్నది ఇది. సప్పుడేకున్నది నయ్యం పాడైంది. గింతకు తెగిచ్చింది. ఓడైపోతే ఓడన్నట్టు అదైతాంది ఇది. దీనికి ఏదో రోజు గట్టిగా తాకుతుంది గాని అప్పుడు విలవిల ఏడుతుంది. కోలుకోకుండా తాకుతుంది దీనికి. అయిపోయిందా ఫ్రెండ్స్ తోటి తిరగడం? అయిపోయిందే. ఇక మళ్ళీ ఇప్పుడు పోవాలి, మళ్ళా పార్టీ ఉంది. ఇప్పుడేం పార్టీ పాడైంది? ఈ రాత్రి 9 అవుతుంది. ఇప్పుడే అత్తివి మళ్ళా పోతావా? పార్టీ ఉందే, తొందరనే అత్తం. ఒక గంట సేపు గంతే. అవసరం లేదు ఇక నువ్వెటు పోవుడు. ఎందుకు రోజు రాత్రి కూడా పార్టీలు పార్టీలు అని తిరుగుతున్నావు? నన్ను పిల్లల్ని అస్సలకే పట్టించుకుంటలేవు. నీకేమనిపిస్తుంది ఏంది? పిల్లలు ఊకే డాడీ డాడీ అని వాళ్ళు కలవరిస్తున్నారు. కనీసం నువ్వు వాళ్ళని దగ్గరికి కూడా తీసుకుంటలేవు. అరే పిచ్చిరా, నీకేమన్నా? నేను లేచే వరకే వాళ్ళు బడికోబట్టే. బడికి పోతురు గాని మరి వచ్చేసరికి సాయంత్రం ఉండాలి కదా. సాయంత్రం కూడా వస్తలేవు కదా. ఏ అత్త తీయ రేపడుతుంది నీ తిన్నావాను? నేను తింటేంది, తినకపోతే ఏందిలే. నీకు నా గురించి పట్టే లేదు. నీ గురించి పట్టుండకపోతే ఎవరి గురించి పట్టుంటది? నువ్వెందుకు అన్ని పిచ్చిగా మాట్లాడుతావు? పొద్దున పోతే ఇప్పుడు వస్తారా? మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా తిని మరి నీతోటి కాసేపు ఉంటా. నీతోటి మధ్యలో ఉంటలేను నేను. నీతోటి ఉంట తీయా అని అంటలేవు. పోవాలే. నీకు ఫ్రెండ్సే ముఖ్యమా నేను ముఖ్యమా? అరే ఫ్రెండ్స్ ఏదన్నా ఆపతొచ్చిందంటే ఉరికత్తరే రేపటి రోజున. అందుకే వాళ్ళని దూరం కొట్టద్దు. అందరితోటి మంచిగా ఉండాలే. అబ్బా నువ్వు గంట అంటావు, 2 గంటల దాకా పోతావు. పోనే పిచ్చిదానా. వచ్చినాక ఉంటది నీతోటి. నీ దగ్గర వండకపోతే ఏడ వండుకుంటా. సరేనా? ఇప్పుడే పోను. ఇంకొక అర్ధగంట అయినాక ఫ్రెష్ అప్ అయి తింటా. తిని పోతా. తిని పోతే ఎట్లా? ఏం తాగనే, వాళ్ళు తాగుతారు. జస్ట్ వాళ్ళతో కంపెనీ ఇత్తగా అంతే. అవునా? సరేలే, ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అసలు ఈ దోస్తగాళ్ళు ఎవరితోటి తిరుగుతుండు? నాకు అదే అర్థమై పాడైతలేదు. ఈ మధ్యలో ఫ్రెండ్స్ అని అంటుండు. అంతక ముందు అనకపోయేది కానీ మరి ఇప్పుడు ఎందుకు అట్లా అంటాండు? ఆ ఫ్రెండ్స్ ఎవరు అసలు తెలుసుకోవాలి నేను. పోతానంటాండు, మళ్ళీ ఏనైతేస్తాడు. పార్టీ లేందో ఈ కథ లేందో. దోస్తులు చూసిరా, ఇట్లనైతే ఒక 3 నెలలు గడిచిపోతదన్నమాట. ఇక 3 నెలలు కూడా ఈ రాజన్నను ఆమె అస్సలకే రానియకపోయేది. ఆన్నే ఉండిపోన పైసలు. ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి 3 నెలల తర్వాత కూడా ఏం జరిగిందనేది. ఇక మేమైతే సీన్ అయితే ఓ జాబ్ లా ఏరిండన్నమాట. ఇక ఏమైతుందో చూడుర్రి. అమ్మా నేను వెళ్ళొస్తా. నానా నేను పోయేస్తా అంటున్నా. సరే గాని నానకట గోళీలట తీసుకురా బిడ్డ. బాగా నడుము నొప్పితోటి బాధపడతాండు. అవునా? బాగా నడుము నొత్తందంటాండు. ఈ మధ్యలో బాగా జ్వరం వస్తుంది. ఎందుకో ఊకే జ్వరం వచ్చినా కూడా డ్యూటీకి పోతాండు. ఇక రాత్రి 10కి పోయి పొద్దుగాల అచ్చుడాయే. ఇంకా రాలేదా ఇయ్యల్లా? రాలేదు కదా. అనంగానే వచ్చిండు నానా. ఏమైందే, నడుము నొప్పి ఎత్తాందా? అవును, నడుము నొప్పి బాగా లేస్తుంది. నడుము అంతా పట్టుకున్నట్టు అయితాంది. ఇక ఊకే కూసునుడేనా? సీసీ కెమెరాలు పాడైనాయి. మళ్ళా ఇంత వీకెత్తరా ఏంది అని ఇక అటు ఇటు తిరుగుడు, అటు ఇటు చూసుకునుడు, కూసునుడు, ఇదే పని అయితాంద్రా. మరి నేను చేస్తాను కదా జాబు. సప్పుడేకా నువ్వు ఇంటికాడ బుక్కెడు తినుకుంటా ఉండరాదు. చెయ్యాలరా, చెయ్యకపోతే ఎట్లా? వాళ్ళకు పైసలు ఇయ్యద్దా? ఆమెకు పైసలు ఎందుకు ఇచ్చుడు చెప్పు? ఆమెమన్నా నీకు బుక్కెడు బువ్వ కూడా పెడతాందా? ఇప్పుడు ఈ 3 నెలల పొంటి ఆమె నువ్వు పోయినా కూడా అద్దు నువ్వు రాకు అనే లొల్లి పెట్టబట్టే. కాదు బిడ్డ, గా భూమట అమ్ముదంపా. అమ్మి ఆమె పేరు మీద వేద్దాం. ఇన్నివి పైసలు ఫిక్స్ వేద్దాం. ఇప్పుడు సంవత్సరం లోపు వేద్దామని అన్నాం కానీ ఆమె అస్సలకే ఆగుతలేదు. అవి అమ్మి నా పేరు మీద ఫిక్స్ అయ్యి అప్పుడే నువ్వు ఇంట్లోకి వస్తావు, నా దగ్గర ఉంటావు. అంతే తప్పించి నేను అస్సలకే నిన్ను రానియా అని బాగా లొల్లి పెడతాంది. అట్లా రానియ్యదట. ఇట్లా పైసలు తీసుకుపోయి నెలకు ఇయ్యాలట.
అట్లెందుకు ఇచ్చుడు మరి కానియకపోతే ఇక దాన్ని అర్థందే. ఇక ఎప్పుడైనా పైసలు ఇచ్చేదే కదా, ఆ పైసలు ఇత్తలేమనే కుళ్ళు పెట్టుకొని నన్ను రానిత్తలేదు. సరేలే, ఆదివారము చెప్పుదాం ఎవరికన్నా. మరి ఆ పక్క పొంటి ఉన్నారు కదా, వాళ్ళకు చెప్పుదాం. వాళ్ళు తీసుకుంటానంటేనేమో ఓకే, లేదు అని అంటే వేరేటోళ్ళకు చెప్పచ్చు. అటుపక్క ఇటుపక్క ఉన్నోళ్ళకు చెప్పాలి. ఎవరన్నా ఒకళ్ళు తీసుకుంటానంటారు కదా, ఇక దాన్ని బట్టి మాట్లాడదాం. సరే బిడ్డ, జల్దీ అమ్మే ప్రయత్నం అయితే ఎయ్యి. సరే సరే, చేస్తా అమ్మా. సరే నానా ఓ స్నానం చేయిపో చేత్త తీయే. ఒకసారి పొయ్యత్తావు ఆమె దగ్గరికి, పిల్లను బుద్ధి అవుతాంది. ఈ పానమంతా ఆడుంది, అట్టి కట్టి చెత్తనేమో ఈడుంది. హా పో పొయ్యి ఉండంగా నేను అస్సలకే అద్దానా, నీ ఇట్ట ఉన్న కాడుండు. సరేలే, అది నన్నేడు ఉంచుకునేటట్టున్నది. ముసలోని వైనవు అని కనబట్టే నాకే ఇజ్జతి అనిపిస్తాంది. ఈ భూమమ్మి పైసలు ఇత్తనన్నా నన్ను దగ్గరికి రానిత్తది కావచ్చు, అదంటే చచ్చిపోబడుతుంది. కానీ దానికి కొంచెం కూడా నా మీద ఏమాత్రం ప్రేమ లేకుండా అయిపోయింది. అయితే మీ అమ్మకు కూడా చెప్పినవా అనే? చెప్పినా, మా అమ్మ కూడా ఊ అనది ఉక్క అనదిగా. మా అమ్మకు కూడా నా ఇష్ట ప్రకారం నువ్వు ఎట్లన్నా ఉండు అని నా ఇష్టానికి వదిలేసింది తెలుసా. అయితే నేను పొద్దున్న దాకా రావచ్చు, రాత్రి అంతా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అంతా నా ఇష్టమే. ఇక మరి నీ ఇష్టం కాకపోతే ఎవరి ఇష్టం? నువ్వెప్పుడైనా రా పో, నేను అద్దు అని అంటనా చెప్పు. అదేందో గాని నాకు నిన్న వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదే. పొయ్యాడు ఆఫీస్లో కూర్చున్నా కూడా చూసినావు కదా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను. నాకు కూడా నీతోటి మాట్లాడకపోతే అస్సలకే మనసున పట్టదు తెలుసా. తెలిసే, నువ్వు నన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నావు అనేది నాకు తెలుసు. వీడేంది ఈడున్నాడు? ఏ రాణి, ఏంది? ఈయనేంది ఇక్కడున్నాడు? ఈయన ఇంట్లో కూర్చుండబెట్టుకొని మాట్లాడతాను. వేరే ఓ పని మీద వచ్చినా. ఇది ఏందో పోస్ట్ ఆఫీస్ లా ఏదో పిల్ల పేరు మీద ఏదో వేయమంటే సరే అని అదిని గురించే మాట్లాడదామని వచ్చినా. ఆ ఇంటికి దునియా మంది వస్తారు, నీకేం పని? నువ్వెందుకు వచ్చినావు? దునియా మంది వస్తారు అని అంటే నువ్వేమన్నా బజార్ దానివా? నాకు అర్థం కాదు, నా పెళ్ళానివి కాదా? అయ్యో, ఇప్పుడు లొల్లేందుకు? నేను పని మీద వచ్చినా, నువ్వెందుకు అట్లా మాట్లాడతావు? ఎంత పని మీద వస్తే ఇంట్లో బల్లల మీద కూర్చొని టిక్కు టాకు మాట్లాడుకుంటారా? అయితే చెప్పువా, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఏంటిది? ఏంటిదే? ఎందుకే నన్ను దూరం పెడతాను? నన్ను ఇప్పుడు ఆడ 15 ఈడ 15 అన్నావు. నన్ను 3 నెలల పొంటి ఇంటికి రానిత్తలేవు. అసలు నువ్వేం చేస్తానవే? లేకపోతే చెప్పే వీడిని ఇట్లా ఉంచుకున్నావా? భయా, ఏం మాట్లాడతానవు నువ్వు? నాకు పెళ్ళైంది, పోరగాళ్ళు ఉన్నారు, నేను ఉంచుకునుడేంది? తలకాయ ఉండే మాట్లాడతానవా నువ్వు? నా చూసి దొరకబట్టి మాట్లాడు. ఇప్పుడు చూసినగానే గింత దర్జాగా బల్ల మీద కూర్చొనే మాట్లాడతాడు. కూర్చొని మాట్లాడితే ఇప్పుడు నీతోటి అట్లా రోడ్డు కొంటే ఏదైనా అవసరం ఉంటే ఆడోళ్ళు మాట్లాడరా? నాకు కూడా పోస్ట్ ఆఫీస్ లో ఓ పని ఉన్నది, అది ఏంటిదా అని ఎట్లా అవుతుంది అని నేను పిలిచిన అడుగుతున్నా. దానికి నువ్వు వచ్చి మొత్తుకోబడితివి. భలే ఉన్నావు పో. నువ్వు విలుసుడేంది, ఈయన నన్ను అట్లా అనుడేంది? నా పెండ్లానికి తెలిస్తే నా ఈ పంత వల కొడుతుంది. అబ్బో, భలే ఉన్నారు. నాకు వచ్చిన బాధ ఏంది చూసినావా? ఇంకోసారి ఇంకెవ్వరు కూడా నాకు పని చేయకుండా ఎత్తున్నావు నా బతుకును. అసలు నీకొకరు పని చేయాల్సింది ఏందే? నేను లేనానే, సచ్చిన్నానే. ఓ నీకు బాగానే సాధన అవుతుందని నువ్వు చేసి పెడతావు గానీ నువ్వు ఎందుకు వచ్చినావు? ఇప్పుడు పిలవకుండానే ఇంట్లో డైరెక్ట్ కత్తావు. నీ ఇల్లు అనుకుంటానవా, నీ రాజ్యం అనుకుంటానవా? నా ఇల్లే, నా పెళ్ళానివి కాదా? నేను పైసలు ఇస్తనేనా? నెల నెలకు కట్టిన కొద్దీ ఇస్తా అంటే కట్టుకొని తినుకుంటా బతుకలేవా? ఓ మస్తు ఇస్తానవు. తియ్యి. ఎందుకు వచ్చినావు? నన్ను ఎందుకే దూరం పెడతాను? నీకు దూరంగా ఉండలేక నిన్ను చూసిపోదామని వచ్చినా కూడా నన్ను రానిత్తలేవు. చెప్పినా కదా, పైసా పట్టుకొని రా. ఆ పిల్ల పేరు మీద ఎప్పుడైతే ఫిక్స్ చేస్తావో అప్పుడే నిన్ను మొగన్ లెక్క చూస్తా. అంతవరకు నువ్వు నాకు మొగునివే కాదు. నా పిల్ల మీద ప్రేమ ఉంటే, నా మీద ప్రేమ ఉంటే అది వారం 10 రోజులల్లో అమ్మి పిచ్చి పైసలు నా పేరు మీద, నా పిల్ల పేరు మీద ఎయ్యి. అప్పుడు నువ్వు నాకు మొగనివి అని నేను నమ్ముతా, నిన్ను రానిస్తా, నీతోటి మాట్లాడతా. అర్థమైందా? ఆహా, అట్లనా? అయితే అదే ముచ్చట చెప్పుదామని వచ్చిందే. నా కొడుకు చెప్తే అమ్మిపిద్దామని అన్నాడు. అనుడెవడైనా అంటాడు. ఫస్ట్ అది అమ్మిపించుకొని రాపో. పైసలు పట్టుకొని నా ఇంట్లో అడుగు పెట్టు. అప్పటిదాకా రాకు. ఇన్ని ఇప్పుడు కాదు, ఎన్నోసార్లా నేను ఈ ఇంటికి అచ్చుడు చూసినా, వీనితోటి ఇది బండి మీద ఓవుడు చూసినా. అంటే వీనికున్ను దీనికి కనెక్షన్ ఉందా ఏమన్నా? నేను రోజు రాత్రి డ్యూటే కాబట్టి దొరకబట్టలేకపోతున్నా. దొరకబట్టి దీన్ని 4 దాన్ని అప్పుడు దీని ముఖం మీద ఉంచాలి.
ఇయల్లా నేను పనికి పోకుంటా మరి రాత్రి దీని దగ్గరికి ఎవడొత్తాండు, ఇది ఎవరిని చూసుకొని అంత మురిసిపోతాంది అనేది నేను దొరకబట్టి దీంతో మాట్లాడతా. నన్ను అద్దు అని అన్ని అంటుంది అని అంటే ఇంకో మొగంతో ఇది ఉంటుంది పక్కా. నాకు ఇప్పుడే అనిపించింది వీడి ఇంట్లో ఉంటుండు అని అంటే, వీడి ఇంట్లో దాకా వచ్చిండు అని అంటే ఏదో జరుగుతుంది. ఈ రాత్రి నేను కన్నేసి ఉంచుతా దీని మీద. పోతనే పోతా, నీకు పైసా కావాలి, మొగుడు అద్దు కదా, పైసా పట్టుకొని వస్తావు. మంచిది పా, వేస్ట్ గాడు. ఇక చూసి రా దోస్తులు, ఈ రోజు ఈ వీడియో అన్నమాట. మరి రాజు అయితే ఇక రాజుకు పక్క రాణి మీదనైతే అనుమానం అనేది వచ్చింది. మరి రాత్రి ఉండి వాళ్ళని దొరకబట్టే ప్రయత్నం చేస్తాడా, మరి వాళ్ళు దొరుకుతారా దొరకరా, అసలు ఆ భూమమ్మి పైసలు పోరు పేరు మీద ఫిక్స్ చేస్తారా లేదా, ఏమైతుంది ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్